పట్నంలో ఇయాల జీహెచ్ఎంసీ వార్ నడిస్తే ఆన్లైన్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ పోర్ వార్ నడిచిందుల్లా. కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఇయాల ఒక పోల్ నడిపిస్తే దానికి ఎక్కువ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చే వరకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తున్నది. మరి ఆ పోల్ వార్ ముచ్చటేంది, అసలు ఏంది కథ చూద్దాం నడువురు. హీరోల కోసానికి ఫ్యాన్స్ నడమ నడిచినట్టే నిన్నియాల అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నడమ పోల్ వార్ నడిచింది. కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాల తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు, ఏ ఫామ్ హౌస్ పాలన, బి ప్రజల వద్దకు పాలన పోల్ పెడితే పోల్ షురువైన కాడి నుంచి మూడో పారి మోడీ ప్రభుత్వం గెలిచిన రోజు సెన్సెక్స్ ఎట్లా పెరుక్కుంటబోయిందో ఈ పోల్ కూడా గట్లనే పెరుక్కుంటబోయింది. పోల్ చాలైన కాడి నుంచి ఆగిపోయేదాకా ఫామ్ హౌస్ పాలనకే ఎక్కువ ఓట్లు వచ్చే వరకు సోషల్ మీడియాల కారు పార్టీ లీడర్లు ఆగకుండా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక మొత్తం మీద ఈ పోల్ల 92,000 మంది ఓట్లేస్తే 62,000 మంది ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ పాలన, 30,000 మంది ప్రజల వద్దకు పాలన అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఓటేసిర్రు. మీరు మా పరిపాలనను ఫామ్ హౌస్ తోని పోల్చినా ప్రజలు మాకే ఎక్కువ మద్దతిచ్చిర్రని కారు పార్టీ లీడర్లు చేతి పార్టీని విమర్శిస్తున్నారు. ఈ పోలింగ్ రిజల్ట్ చూసి మీకు అజీర్త అయితే ఈనో దాగుండ్రని కొందరిట్లా కామెంట్లు చేస్తుంటే ఇంకొందరైతే గిసుంటి వీడియోలే కాదు అడిగి మరీ తన్నిచ్చుకున్నారని గీ వీడియోను సుతం బగ్గనే దింపుతున్నారు సోషల్ మీడియాల. ఇక సోషల్ మీడియాలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ట్రోలింగ్ నడిచే వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ గిట్ల మాట్లాడిండు. ఈ పోల్ గాని, ఈ పోల్ రిజల్ట్స్ గాని, ఈ పోల్ కండక్ట్ చేసిన ప్రక్రియ గాని, దీంతో మేము ఎక్స్పోజ్ చేయాలనుకున్నావు కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా గత సంవత్సరంలో వాళ్ళు చేస్తున్న తప్పుడు కార్యక్రమాలన్నీ ఈ పోల్ ద్వారా బయటపడతాయని అండ్ ఇవి బయట పెట్టి ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ పోల్ కండక్ట్ చేస్తారు. షికున్నమ్మ ఎటేసినా కొప్పే అన్నట్టున్నది ఈయన మాట్లాడే మాటలు. ఈ పోల్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చే వరకు గిట్ల మాట్లాడుతున్నాడు. అదే పోల్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మా ప్రజాపాలన బ్రహ్మాండంగా ఉన్నది, మా రేవంత్ అన్న అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడని మస్తు డప్పు కొడుదురని కారు పార్టీ లీడర్లు అంటున్నారు. ఇయాల ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో 87,000 మంది ఓట్లేసిర్రు. అంటే ఇంకెక్కువనే 87,000. మళ్ళీ నేను లోపలికి వచ్చేటప్పుడు చూస్తే 90,000 అయింది. 87,000 మంది ఓటేస్తే 67% కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇవాళ స్వయంగా చెప్పింది కూడా మీ అందరు కూడా చూడొచ్చు. ఇవాళ దీంతో పాటు దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి. ఇవాళ సునీల్ కనుగోలు గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కనుగోలు గారు మా 10 మంది ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుంటూ, కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇలా తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కనుగోలుకి ఇవాళ ప్రజలు గిప్ప గుద్దుతే దిమ్మ తిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఆన్సర్. ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటున్నావు, తమాషా అనుకుంటున్నావా? నీ ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్తుంటే, నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ప్రజలేం చూస్తలేరు అనుకుంటున్నావా? ప్రజలు అన్ని చూస్తున్నారు. టైం వచ్చినప్పుడు కర్రు గాల్చి వాత పెట్టుడు ఖాయమని కారు పార్టీ లీడర్లు అంటుంటే సోషల్ మీడియాను బీఆర్ఎస్ పార్టీ మేనేజ్ చేస్తున్నదని కొందరు చేతి పార్టీ లీడర్లు విమర్శిస్తున్నారు. చూడాలే మరి రాను రాను ఈ సోషల్ మీడియా వారు ఇంకేందాకా పోతదో ఏందో పోన్రి.